నమస్కారం ఫ్రెండ్స్. నాకు ఈ హైదరాబాద్ రియల్టర్స్పై, బిల్డర్స్పై అండ్ హైదరాబాద్ పాపులేషన్పై బాగా జాలేస్తూ ఉంటుంది. గత 9 ఏళ్లుగా తమ లోకంలో బాయిల కప్పల, ఈ బాయే సర్వస్వం, ఈ బాయే ఏషియాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బాయ్ అనుకొని కప్పలు దాంట్లోనే ఉండి, అంటే బయటి లోకం ఏమవుతుందో, ఏం జరుగుతుందో, అసలు మనకు వాళ్లకు పోలిక అసలు ఉందా, పోలిక ఎలా ఏర్పరచుకోవాలి, పోలిక పెట్టుకునే ముందు మనలో అర్హతలు ఎలా చూసుకోవాలి, ఇలాంటివి టోటలీ మర్చిపోయడం జరిగింది. గత 9 ఏళ్లుగా మనం ఉంటున్నది డల్లాస్, మనం ఉంటున్నది న్యూయార్క్, మనది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని మనకు అంటే లాభం లేకున్నా ప్రచారం చేస్తున్నాం. ఆ ప్రచారానికి బేసెస్ ఏమంటే కోకాపేటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లో ఒక డజన్ బిల్డింగ్లు చూపించి హైదరాబాద్ ఏషియాలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ అని ఒక ట్యాగ్ పెట్టింది. అయితే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, గ్రోత్ అంటే ఏమి? వాట్ డూ యూ మీన్ బై గ్రోత్? గ్రోత్ ఈజ్ a symbol of prosperity driven by సోషల్ స్ట్రక్చర్లో ఎప్పుడు ఇంప్రూవ్మెంట్ వస్తుందో, సొసైటీ ఒక ఫ్రీడమ్తో తన పనులు తాను చేసుకోగలదు, సొసైటీలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఫలాలను ఈక్వల్గా అందుకుంటూ ఉంటారు, సొసైటీలో ఉన్నవాళ్ళు తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కుతూ ఉంటుందో, సొసైటీలో అందరికీ ట్యాక్స్ స్ట్రక్చర్ న్యాయబద్ధంగా ఉంటుందో, సొసైటీలో ఉన్న వాళ్లకు అందరికీ తమ స్థాయిని బట్టి ఒక గూడు ఉంటుందో, సోషల్ ఇంజనీరింగ్ అనే పదం చాలా పెద్దది. సోషల్ ఇంజనీరింగ్ is a science where you try to structure a society according to the norms that are good for the society and enable it to grow in a fashion that is sustainable. సోషల్ ఇంజనీరింగ్ అనేది పెద్ద సబ్జెక్ట్, దాంట్లో ఒక చిన్న భాగం ఇది. అయితే మనము మన సిటీని పొగడటంలో తప్పు లేదు, అది నిజం ఉండనియండి, అబద్ధం ఉండనియండి. బట్ మనము కాంపిటీషన్ని, యూ కెనాట్ బ్రష్ ఆఫ్ ద కాంపిటీషన్ దట్ ఈస్ జస్ట్ స్టాండింగ్ నియర్ యువర్ డోర్ స్టెప్. అంటే మీ మెయిన్ డోర్ దగ్గరనే కాంపిటీషన్ వచ్చి తలుపు తట్టుతుంటే కుంభకర్ణుని నిద్రపోయి దాన్ని కాన్ఫిడెన్స్ అంటారు అంటే ఖచ్చితంగా తప్పు. మనము ఆంధ్రప్రదేశ్ని చాలా చిన్న చూపు చూస్తున్నాం. ఆంధ్రులు తెలంగాణ వాళ్ళని ఎలా చిన్న చూపు చూశారో అలాంటి చిన్న చూపే ఇప్పుడు మనము ఆంధ్ర వాళ్ళని చూస్తున్నాం. దీంట్లో కొసమెరుపు ఏమంటే ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర వాళ్లను చిన్న చూపు చూస్తున్నారు. మనం ప్రాక్టికల్గా గమనించామంటే మీరు ఎక్కడ నీళ్లు తాగుతారో అక్కడి వారైపోతారు అని అంటారు. అది ఖచ్చితంగా హైదరాబాద్ విషయంలో నిజమవుతుంది. ఆంధ్ర సెటిలర్లు తెలంగాణ నీళ్లు దాగి తెలంగాణ వాళ్ళలా తయారయ్యారు. వాళ్ళు ఎంత కర్కశంగా తయారయ్యారంటే తమ మాతృభూమి అయిన ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి కాకూడదు, అయితలేదు అని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి ఎంత దారుణంగా ఉంది. తెలంగాణ కోసం నీళ్లు, నియామకాలు, నిధులు, ఆ, దీనికోసం పోరాటం జరిగింది. తెలంగాణ వాళ్ళ కోసం తెలంగాణ వాళ్ళు పోరాడారు. ఇక్కడ చూడండి ఎంత దరిద్రం ఉందో. ఆంధ్ర మెంటాలిటీ అంటే ఇది. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాని సపోర్ట్ చేస్తలేరు. ఆంధ్ర మాతకు నా క్షమాపణ. సస్యశ్యామలమైన ఆంధ్రప్రదేశ్కి నా జోహార్లు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఆంధ్ర వాళ్ళు ఇప్పుడు ఏ స్థితికి వచ్చేసిందంటే ఆంధ్ర డెవలప్ కాకుంటే ఉంటే బాగుండు అంటే శాపం రూపంలో పోతుంది. ఆశీర్వాదం కాదు, శాపం. ఉం? శాపం రూపంలో ఇప్పుడు ఆంధ్ర వాళ్ళే ఇవ్వటము టోటలీ దురదృష్టకరం. కానీ మనం ఎంత ఈ విషయాన్ని దాచిపెట్టినా ఆంధ్ర వాళ్ళు తమ రాష్ట్రాన్నే అభివృద్ధిలోకి రావద్దు అని మనసారా కోరుకున్నా మనం కాస్త దృష్టి సారించామంటే అమరావతి సైలెంట్గా తన పని తాను చేసుకోపోతుంది. స్టెబిలిటీ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆఫ్ అవుట్మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం, మనం అట్లా మాట్లాడదాం. తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి తలుస్తున్న రాష్ట్రం. చెందుతున్నా అనకుండా తలుస్తున్న రాష్ట్రం. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుదాము అని తలుసుకుంటుంది. కానీ తెలంగాణ అభివృద్ధి చెందిన రాష్ట్రం. అయితే మనం గమనిస్తే ఈ తెలంగాణ యొక్క బలం మాటల గారడీపై ఆధారపడి ఉంది. కేవలం మాటల గారడి. ఒక గవర్నమెంట్ చేంజ్ కాగానే టోటల్ రియల్ ఎస్టేట్ చితకనబడింది అంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి అంతే ఎమ్మెల్యేలు ఉన్నారు. పాలసీ షిఫ్ట్ కూడా ఏం లేదు. వాళ్ళు రైతు బంధు ఇస్తుండ్రు, వీళ్ళు కూడా రైతు బంధు. వాళ్ళు రుణమాఫీ, వీళ్ళు రుణమాఫీ. వీళ్ళు కళ్యాణ లక్ష్మి, వీళ్ళు కూడా ఇంకా అదే టైప్ కళ్యాణ లక్ష్మి. అంటే పాత గవర్నమెంట్ ఏం చేస్తుందో అదే జిరాక్స్ కాపీ ఈ గవర్నమెంట్ చేస్తుంది. కానీ రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? ఎందుకంటే పాత గవర్నమెంట్ ఎన్ని అబద్ధాలు అంటే సిగ్గు మరచి చెప్పిందో అది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పలేకపోతుంది. ఎందుకని అంటే ఈ అబద్ధపు ఫలాలు, దీంట్లో కూడా పాలిటిక్స్ ఉంది. అబద్ధపు ఫలాలు బీఆర్ఎస్ తిని ఎంగిలి మిగిలిచి వెళ్ళిపోయింది. ఈ అబద్ధపు ఫలాలు బీఆర్ఎస్ తిని ఎంగిలి మిగిల్చి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎంగిలి మెతుకులు కాంగ్రెస్ తినలేదు కనుక అబద్ధం ఆడలేదు. సింపుల్ ఫార్ములా. ఇక్కడ మనం గమనించవలసిన చాలా సీరియస్ పాయింట్ ఉంది. ఆంధ్ర వాళ్ళకు నేను స్పెషల్గా చెప్తున్నా. ఆంధ్ర వాళ్ళకు అంటే ఈ నీతి లేని సన్నాసులు. ఒక రాష్ట్రం పోరాడుతుంది నిలబడడానికి. ఆ రాష్ట్రపు ఈ జనాభా ఇతర రాష్ట్రాల్లో పోయి తమ రాష్ట్రాన్ని దూషిస్తూ అంటే వేరే చోట్ల సెటిల్ అయినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావద్దు అని చాలామంది ఆంధ్ర వాళ్ళు కోరుకుంటున్నారు. నేను ప్రాక్టికల్గా మాట్లాడిన చాలామంది. ఏమండి అమరావతి కొంపదీసి డెవలప్ అవుతుందా ఏమి అంటాడు. ఎందుకంటే నాకు 4 ప్లాట్లు ఉన్నాయి, 3 ప్లాట్లు ఉన్నాయి ఇక్కడ అంటాడు.
అంటే వీడి బోడి ప్లాట్ల కోసం అక్కడ అమరావతి డెవలప్ కావద్దు. అంటే ఎంత క్రూరమైన జనాలు చూడండి. వీడు ఎక్కడ న్యూస్ పెట్టిండో దానికోసం అమరావతిని బలి చేస్తుండు. అంటే కోరిక ఏమంటే అమరావతి డెవలప్ కావద్దు. ఎలా అవుతుందండి అది అంటాడు ఆంధ్రవాడే. ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు ఇన్వెస్ట్మెంట్ వస్తున్నా వాళ్లకు ఆ పొర పోతలేదు. ఆ కళ్ళ మీద వచ్చిన పొర తొలుగుతలేదు. ఇంకా తెలంగాణ పొర, హైదరాబాద్ పొర ఎంత మందంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న యాక్టివిటీస్ వీళ్లకు తెలుస్తలేదట. అసలు ఏం జరుగుతలేదట. అక్కడ అన్ని నీళ్లమయం ఉన్నాయట. సరే, తెలంగాణ రియాల్టర్స్, ఈ డెవలపర్స్ ఇలాంటి మెంటాలిటీ పెట్టుకోవడం న్యాచురల్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నందుకు, లాభసాటి వ్యాపారాలు ఇక్కడ ఉన్నందుకు అమరావతి వైపు పోయి రిస్క్ తీసుకోలేము, ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేదు అని వాళ్ళు అబద్ధం మాట్లాడుతుండొచ్చు. కానీ మీకేం అవసరం ఉంది? ప్రాబ్లం ఏమంటే అమరావతి డెవలప్మెంట్ని ఎవరు క్షుణ్ణంగా పరిశీలిస్తలేరు. కర్ణాటక గవర్నమెంట్ షేక్ అయింది అక్కడ అంటే తెలంగాణకు ఒక శుభసూచకమే. ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు కర్ణాటకను మెయింటైన్ చేస్తుంది. తెలంగాణ కర్ణాటక స్టేట్ని మెయింటైన్ చేస్తుంది. కర్ణాటక కూలిపోతే తెలంగాణ బలపడుతుంది. ఇదొకటి ఉంది. ఈ బలపడడాన్ని ప్రజెంట్ గవర్నమెంట్ దాన్ని యూజ్ చేసుకుంటుందా లేదా, ఇది ప్రశ్న. బలపడుతుంది. బలపడినాక ఏం చేయాలనో అది చేస్తే తెలంగాణ బాగుపడుతుంది. కానీ మనం ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తుంటే రైతు భరోసా, రైతు బంధు, రైతు మాఫీ, రుణమాఫీ, సిలిండర్ 500లకు దీంట్లోనే ఇన్వాల్వ్ అయింది. కర్ణాటక పడుతుంది అంటే తెలంగాణ బాగుపడుతుంది. విచిత్రమైన ఫార్ములా ఇది. తెలంగాణకు సగం బర్డన్ తగ్గిపోతుంది. తెలంగాణ ఈజ్ సస్టైనింగ్ కర్ణాటక. ఎంత ఘోరం చూడండి. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం షేక్ అవుతుంది. షేక్ కాకుండా ఇంకా అట్లే ఉంచాలంటే తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఎప్పుడు కర్ణాటక కోరుతుందో తెలంగాణ బాగా బలపడుతుంది. బలపడితే ఏం చేయాలనో అది చేస్తలేదు గవర్నమెంట్. ఇక్కడ బలపడే కన్నా ముందే ఇక్కడ స్ట్రక్చర్ని గట్టిగా ఉంచితే కాంగ్రెస్ బతికి బట్టగడుతుంది. లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 4 ఏళ్ళు పాలనలో ఉన్న తెలంగాణ మాత్రం బాగుపడక క్షీణిస్తూ ఉంటుంది. దానికి కారణం ఓవర్ కాన్ఫిడెన్స్. చచ్చినట్టు ఇన్వెస్టర్స్ హైదరాబాద్కి వస్తారు. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అక్కడ లేవు, ఇక్కడ ఉన్న జనాభా అక్కడ లేదు, ఇక్కడ దొరికినంత వర్కర్స్ అక్కడ దొరకరు. ఇది భ్రమ మాత్రమే. 6 నెలలలో మొత్తం సినారియో చేంజ్ కావచ్చు. నేను చెప్తున్నా 6 నెలలు. 6 నెలల్లో సినారియో చేంజ్ కావచ్చు. 6 నెలల తర్వాత మీరు అక్కడ పోతే ఆ ఆపర్చునిటీ మిస్ కావచ్చు. అదే హైదరాబాద్లో మిస్ అవుతారంటే కానే కాదు. ఎందుకంటే రాబోయే 3 ఏళ్ల వరకు అన్నీ క్షీణిస్తూనే ఉంటాయి తెలంగాణలో. ఇది నేను స్పష్టంగా చెప్తున్నా. ఇన్వెస్టర్స్కి, మెయిన్ బిల్డర్స్, ఇన్వెస్టర్స్, ఫైనాన్సర్స్ వీళ్ళు క్లియర్గా తెలుసుకోవాలి. 6 months to 1 year లోపే టోటల్ అమరావతి విజన్ మారిపోతుంది. విజన్ మారిపోయినప్పుడు ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి. హైదరాబాదులో అంటే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నా ఇక్కడ సస్టైనబుల్ కాదు. పెరిగింది ఎంత ఫాస్ట్గా పెరిగిందో పడడం కూడా డబుల్ ఫాస్ట్గా పడింది. చూడండి, ఈ స్ట్రక్చర్, హైదరాబాద్ అనే స్ట్రక్చర్ని తయారు చేయడానికి 9 ఏళ్ళు నానా అబద్ధాలు చెప్పి సస్టైన్ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన 6 నెలలకు మొత్తం శిథిలావస్థకు వచ్చేసింది. ఇది ఎందుకు వచ్చింది? 9 ఏళ్ళు వర్సెస్ 6 months. ఎందుకంటే బ్యాక్ బోన్ సరిగా లేదు,
అబద్ధాల కోరు పాలన వల్ల ఇవాళ అన్ని బట్టబయలై ఈ స్ట్రక్చర్ ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. ఫౌండేషన్ అబద్ధాలపై ఉన్నందుకు ఈ స్ట్రక్చర్ ఉంటుందా ఊడుతుందా తెలియదు. కనుక మనం అంతా గమనించవలసిన ఒక సీరియస్ మ్యాటర్ ఉంది. డోంట్ ఇగ్నోర్ కాంపిటీషన్. మీరు అమరావతిని చిన్న చూపు చూడకండి. ఆ చిన్న చూపు చూడటం వల్ల మీరు చిన్నగా అవుతారు కానీ అమరావతి చిన్నది కాదు. యూ జస్ట్ అబ్జర్వ్ సోషియో పొలిటికల్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ కంపేర్ ఇట్ విత్ యాక్టివిటీస్ ఇన్ తెలంగాణ. గవర్నెన్స్ స్టాండర్డ్స్ మీరు అబ్జర్వ్ చేయండి. హూ ఈజ్ ఫాలోయింగ్ ద గుడ్ గవర్నెన్స్ నార్మ్స్? Governance standards and governance norms are totally different. Norms that are easily followed and that are natural. Good governance standards is associated with quality of governance. Quality of governance is more important than governing norms. ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ గవర్నెన్స్ పెరుగుతుందో స్టేట్ అభివృద్ధిలోకి వస్తుంది. ఇది సింపుల్ సూత్రం. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ టేకింగ్ ఆఫ్. మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే హైదరాబాద్నే చావండి, నాకేం అవసరం లేదు. కానీ నేను చెప్పింది ఇది మీకు లెక్కలో ఉండాలి, మీకు టిక్ చేసుకునే వీడియో అని చెప్తున్నాను. ఫలానా రోజు నేను ఈ వీడియో ఇస్తున్నా, ఈ ఫలానా రోజు 1 year తర్వాత మీరు చూడండి అమరావతి ఎక్కడ ఉంటుందో, హైదరాబాద్ ఎక్కడ ఉంటుందో అని చెప్పడానికి స్పెసిఫిక్ వీడియో ఇస్తుంది. ఈ స్పెసిఫిక్ వీడియో కూడా నేను చెప్తున్నా రియాల్టర్స్కి, బిల్డర్స్కి, ఇన్వెస్టర్స్కి. అంటే ఫస్టే పోయి ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వారికి. ఈ స్టీప్ హిల్ హైదరాబాద్ మీరు ఎక్కేసారు, పీక్లో ఉన్నారు, పీక్ నుంచి ఇప్పుడు కిందికి వస్తున్నారు. అర్థమైందా? దీంట్లో స్టాప్స్ ఉండవు. అదొక ఫేజ్కి వచ్చి ఆగిపోతుంది డెవలప్మెంట్. అలాంటి స్టేజ్లో హైదరాబాద్ ఉంది. యూ హ్యావ్ టు డిసైడ్ వెదర్ యూ వాంట్ టు రైడ్ ఏ హెల్దీ హార్స్ ఆర్ లింపింగ్ హార్స్. కుంటి గుర్రం ఎక్కుతారా, బలమైన ఇప్పుడే బలం పుంజుకుంటున్న గుర్రాన్ని ఎక్కుతారు? అది డిసైడ్ చేసుకోవాల్సింది మీరు. ఎందుకంటే టోటలీ ఆర్ట్స్ అన్నీ అమరావతి వైపు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు చచ్చినా నమ్మరు అమరావతి డెవలప్ అవుతుందంటే. కానీ హైదరాబాద్ ఒక పెద్ద తప్పు ఏం చేస్తుందంటే అమరావతిని ఇగ్నోర్ చేస్తుంది. ఇది చాలా క్రిటికల్ పాయింట్. నేను తెలంగాణ వాసిని కనుక చెప్తున్నాను, ఈ ఆంధ్ర సన్నాసులకు అర్థం కాదు. ఆ ప్రేమ లేదు, ఆ ఇది లేదు. అందుకోసం అట్లా ఏడ్చింది కొడుకులు. ఎంత తెలివి ఉంటుంది చూడండి. ఇప్పుడు తెలంగాణ నుంచి తరిమేసి అయినా సిగ్గు రాలేదు, అయినా తెలంగాణను పట్టుకొని వెళ్ళాడుతున్నారు. అంటే సిగ్గుమాలిన పడపాలి వీళ్ళంతా ఆంధ్రులు. తమ రాష్ట్రము ఇప్పుడు తెలంగాణలో ఏం లేదు, గడిపులు మూలకుండా ఇక్కడ అంత ఇంకా అట్లనే ఉంది. అయినా తెలంగాణ తెలంగాణ నా తెలంగాణ నా తెలంగాణ అంటారు. కానీ ఆంధ్రులు చూడండి దుర్మార్గులు. తమ జన్మస్థానాన్నే అభివృద్ధి కావద్దు అని కాంక్షిస్తున్న దరిద్రులు ఆ ఆంధ్ర మాత కడుపున పుట్టినందుకు ఆమెకు నేనేమంటే ఐఎమ్ సారీ. తెలంగాణ తల్లి చాలా బెటర్. ఇక్కడ ఏం దొరకకపోయినా నా తెలంగాణ నా తెలంగాణ. కానీ ఆంధ్ర బడపలు చూడండి, ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయి ఇక అక్కడ ఏం పడితే ఏం చేస్తే మనకేం చేసేది. సంక్రాంతికి కార్లు వేసుకొని పోయి వస్తే సంక్రాంతి పండుగ అయితే అయిపోయింది. దయచేసి అందరూ ఈ ఫ్యాక్ట్ గమనించండి. ఈ వీడియో టిక్ చేసి పెట్టుకోండి. 1 year తర్వాత అమరావతిలో ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ అవుతున్నాయి మీరే కళ్ళారా చూద్దురు. కానీ నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి ఎంత ఖచ్చితంగా చెప్పానో అమరావతి రియల్ ఎస్టేట్ గురించి కూడా అంతే భరోసాతో చెప్తున్నాను. పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ద నంబర్ 1 ఫ్యాక్టర్ విచ్ మేక్స్ అమరావతి ఫార్ బెటర్ దెన్ హైదరాబాద్ టు ఇన్వెస్ట్ అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.